నేటి నుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనబోతున్నట్టుగా వెల్లడించారు. 7 ప్రధాన డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపడుతున్నట్టుగా జూనియర్ డాక్టర్స్ తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నేటి నుంచి తలపెట్టే సమ్మెలో అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులు నిలిపివేయనున్నట్టుగా జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ వార్డు సర్వీసులు నిలిచిపోనున్నాయి. నేటి నుంచి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనున్నట్టుగా వెల్లడించారు. ప్రధానంగా 7 డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపడుతున్నట్టుగా జూనియర్ డాక్టర్స్ తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నేటి నుంచి తలపెట్టే సమ్మెలో అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులు నిలిపివేయనున్నట్లుగా జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ వార్డు సర్వీసులు నిలిచిపోనున్నాయి. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. నేటి నుంచి అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్టుగా జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గతం నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే అత్యవసరంగా సమ్మె దిగాల్సిన పరిస్థితి వచ్చిందని జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. సో నేటి నుంచి నిరవధికంగా జూనియర్ డాక్టర్లందరూ కూడా సమ్మెకు దిగుతున్న నేపథ్యంలో అవుట్ పేషెంట్ సర్వీసులు అయితే పూర్తిగా నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్టుగా జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఏవైతే ప్రధానంగా 7 డిమాండ్స్ చేస్తున్నారో ఆ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మె కొనసాగిస్తామని కూడా జూడాలు చెబుతున్నారు. నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె సైరన్ మోగనుంది. ప్రధానంగా 7 డిమాండ్ల సాధనలో భాగంగా జూనియర్ డాక్టర్లంతా కూడా సమ్మెకు దిగుతున్నారు. అత్యవసర సేవలు అలాగే ఐసీయూ సేవలు మినహా అన్ని రకాల సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్టుగా జూనియర్ డాక్టర్ల సంఘం తెలిపింది. నేటి నుంచి కూడా నిరవధికంగా సమ్మెకు దిగుతున్నారు జూనియర్ డాక్టర్లు. ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల వద్దకు చేరుకుని జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. వినతి పత్రాన్ని కూడా అక్కడ ఉన్న జాతిపితకు అందచేసి సమ్మెకు దిగుతున్నారు. గతంలో ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లకు సంబంధించి పరిష్కరించాల్సిందిగా జూనియర్ డాక్టర్లు తెలిపినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే తామంతా సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెప్పి జూనియర్ డాక్టర్ల సంఘం వెల్లడించింది. అయితే ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ సర్వీస్తో పాటుగా మిగతా వార్డ్ సర్వీసులు కూడా ఆగిపోతున్న నేపథ్యంలో కొంతవరకు కూడా రోగులు ఇబ్బందులు పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం సమ్మె జరగకుండా స్పందిస్తుందా? డాక్టర్స్ ఏవైతే డిమాండ్ చేస్తున్నారో డాక్టర్స్ భద్రతకు సంబంధించి అలాగే వారి సర్వీసుల విషయంలో కూడా కొన్ని డిమాండ్స్ గతం నుంచి వినిపిస్తున్నారు. వాటన్నింటికీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా వస్తే గనక తాము సమ్మె విరమించుకుంటామని కూడా అటు జూనియర్ డాక్టర్ల సంఘం చెబుతోంది. అయినప్పటికీ కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి వర్షాకాలం సీజన్ ఉండటం, రోగుల సంఖ్య పెరుగుతున్న సమయంలో ఇప్పుడు జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగటం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటంలో ఎలాంటి సందేహం లేదు. ఏవైతే ప్రధాన డిమాండ్స్ తెర మీదకు తీసుకొస్తున్నారో వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలని జూనియర్ డాక్టర్స్ అయితే సమ్మెకు దిగారు.
ప్రస్తుతానికైతే అత్యవసర సేవలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగుతాయి. ఇతరత్రా అన్ని రకాల సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లుగా జూడాలు ప్రకటిస్తూ సమ్మె సైరన్ మోగించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, చెప్పండి, జూనియర్ డాక్టర్స్ సమ్మెకైతే దిగారు, సమ్మె సైరన్ మోగించారు. ప్రధానంగా వారు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? గతంలో కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ రాజేశ్వరి, రాష్ట్ర వ్యాప్తంగా అయితే జూనియర్ డాక్టర్లంతా సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ననైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా గత 6 నెలల నుంచి వీరికి స్టైపెండ్ రాకపోవడము, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి కొత్త బిల్డింగ్ నిర్మించడము, స్పెషాలిటీ డాక్టర్స్ కి గౌరవ వేతనము ఇయ్యడము వంటి ప్రధాన డిమాండ్స్ తోని అయితే ఇక్కడ ధర్నా నిర్వహించినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి. మాకు జీవో రెగ్యులర్ గా స్టైఫండ్స్ కావాలండి. అది ప్రతి నెల 10వ తారీఖు వరకు పడేలాగా ఉండాలి. ఇంకా ఉస్మానియా బిల్డింగ్ అనేది ఎప్పుడూ ఉందండి, అది చేస్తాం అంటున్నా కానీ ఇప్పుడు దాకా చేయట్లేదు. మళ్ళీ కొత్త బిల్డింగ్, కొత్త కాలేజ్ లో హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా లేవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిగా లేవు, ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అంతే సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి ఫస్ట్ 1,25,000 అన్నారు, ఇప్పుడేమో 90,000 ఇస్తామంటున్నారు. ఇదొక ఇష్యూ అండి. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. మేము ప్రధానంగా సమ్మెకి వెళ్ళడానికి కారణం రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ అండి. ఎవ్రీ నెల మాకు స్టైఫండ్ అనేది రెగ్యులర్ గా అందదు. మేము దానికోసం ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది గత సంవత్సరాల నుంచి చూసుకుంటే. అది కూడా ఎప్పుడు వస్తుంది అంటే మా జూడా నుంచి ఎవరన్నా డాక్టర్స్ ముందుకెళ్లి అధికారులతో చర్చలు జరిపి రిక్వెస్ట్ చేస్తేనే మాత్రమే మాకు స్టైఫండ్స్ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా మాకు స్టైఫండ్ రెగ్యులర్ గా క్రెడిట్ అవ్వాలంటే మాకు గ్రీన్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. ఎవ్రీ మంత్ మాకు 10th లోపు స్టైఫండ్స్ కావాలి అని మా ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ అండి. ఇప్పుడు గాంధీలో చూసుకుంటే మనకు 213 పీజీస్ ఉన్నారు, వారికి సరిపోయే హాస్టల్స్ లేవు. ఎవ్రీ ఇయర్ ఒక 40% స్టూడెంట్స్ కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ బయట ఇబ్బందులతో ఎక్స్ట్రా మనీ పే చేస్తూ బయట హాస్టల్స్ లో ఉండి డ్యూటీస్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళు ఎందుకు అలా సఫర్ చేయాలి? సార్, అయితే మీరు నోటీస్ కూడా రిలీజ్ చేశారు. చర్చలు ఏమైనా జరిగినాయి సార్? ఆ చర్చలలో ఏం చెప్పారు? నోటీసు 19వ తారీఖు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అయితే మాకు ఎలాంటి సానుకూల స్పందన అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు. మేము కూడా స్పందన కోసం వేచి చూస్తున్నాము. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు సర్వీస్ లో అన్ని బ్యాన్ చేశారా, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసులు ఏమైనా నడుస్తున్నాయా? అన్ని సర్వీసులు బ్యాన్ చేయలేదండి. ఓన్లీ అవుట్ పేషెంట్ ఓపీ సర్వీసెస్ అండ్ వార్డ్ సర్వీసెస్ మాత్రమే స్టాప్ చేసాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ యథావిధంగా నడుస్తున్నాయి. మేము కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎమర్జెన్సీ సర్వీస్ ఇప్పుడే స్టాప్ చేయడం లేదు. బట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూసి దాన్ని బట్టి ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. మీ తదుపరి కార్యాచరణ ఏంటి సార్? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇన్ కేసు ప్రభుత్వం ప్రభుత్వం స్పందిస్తే ఫస్ట్ చర్చలకైతే వెళ్లాల్సి వస్తుందండి. చర్చల్లో జరిగే దాన్ని బట్టి భవిష్యత్తులో కార్యాచరణ ఏంటో అనేది జూడా వాళ్ళు డిస్కస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక్కటి తీసుకునే డెసిజన్ కాదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని చర్చలు జరిగితే దాన్ని బట్టి ఏంటో అని స్పందన తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా వారు వివిధ సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో అయితే గతంలో కూడా వీరు నోటీస్ జారీ చేశారు. ధర్నాకు దిగుతున్నప్పటికీ నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. వివిధ రకాలుగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. నల్ల దుస్తులు ధరించి నల్ల థ్యాంక్ యూ రజిత.